తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది అని వివరించేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ సహా మున్ముందు చేపట్టబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సదస్సుకు హాజరైన అతిథులకు వివరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ పై మా ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ రిపోర్ట్. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడమే కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇప్పటివరకు తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఫ్యూచర్లో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం, ఇప్పటి వరకు డిఫెన్స్ పరంగా అదేవిధంగా మౌలిక సదుపాయాల పరంగా ఏ విధంగా అభివృద్ధి చేసింది అనే దాని గురించి ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానితులకు వివరించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. దీనికి అనుగుణంగా ఒక పెద్ద హాల్ నిర్వహించి ఆ పెద్ద హాల్లో స్టాల్స్ కూడా ఏర్పాటు చేసింది. మొదట స్టాల్స్ లో మనం ముందుగా ఈ స్టాల్స్ చూస్తున్నాం. మూసీకి సంబంధించింది తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసింది. మూసీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, కొరియాలోని ఏ విధంగా సియోల్లో అభివృద్ధి జరిగింది, ఆ రకమైన అభివృద్ధి చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్ లో తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయబోతున్నాం అన్న అంశానికి సంబంధించి ఒక భారీ ఎల్సీడీల ద్వారా తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా చేయబోతున్నారు, మూసీ రివర్ ఫ్రంట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ ఎల్సీడీ ద్వారా వివరించారు. మనం చూస్తున్నాం, అందమైన పూల మొక్కలు చూస్తున్నాం, భారీ చెట్లు చూస్తున్నాం. దాని ప్రక్కన ఏ విధంగా మూసీ కనుక డెవలప్ అయితే ఏ విధంగా ఉంటుందనేది తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించిన అంశానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇటువైపు రెండు వైపులా చూస్తే కూడా మూసీ రివర్ ఏ విధంగా ఉంటుంది, ఈ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అన్న అంశానికి సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ మ్యాప్ చూస్తున్నాం. ఏ విధంగా రివర్ డెవలప్మెంట్, ఇది ఊహా చిత్రమే కావచ్చు కానీ చాలా అందంగా తీర్చిదిద్దారు. ఏ విధంగా ఉంటుంది మూసీ రివర్ అన్నదాన అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీడియో ద్వారా ప్రపంచం నుంచి వచ్చిన ప్రతినిధులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ మురికినీరుతో కూడుకుపోయిన మూసీని ఏ విధంగా పైకి తీసుకురావాలి, దాన్ని ఏ విధంగా డెవలప్ చెందాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు ప్రభుత్వం సంకల్పిస్తుంది. మనం అనేక ఎల్సీడీల ద్వారా మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రతినిధులకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం మూసీ ఎంత నిడివి ఉంది, మూసీకి సంబంధించి 55 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఏ విధంగా డెవలప్ చేస్తామన్న అంశానికి సంబంధించి కూడా ఇక్కడ వీడియో ఉంది. మనం పూర్తిగా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనుకుని మొదలు పెడితే మూసీ ఓఆర్ఆర్ ఈస్ట్ నుంచి మొదలు పెడితే ఓఆర్ఆర్ ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట చెరువు నుంచి అదేవిధంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, గతంలో ముఖ్యమంత్రి ఏ విధంగా ఎలివేటెడ్ కారిడార్స్ ఏ విధంగా నిర్వహించాలన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మూసీకి సంబంధించిన వీడియో చిత్రీకరణ ఉంది. ఇక వెళ్తే ఇంకొక వివిధ రకాలకు సంబంధించి స్టాల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇంకొక స్టాల్స్ చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక స్టాల్ చూడవచ్చు. భారత్ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారన్న అంశానికి సంబంధించి ఇప్పటివరకు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ చూసాం. భారత్ ఫ్యూచర్ సిటీ ఇది హైదరాబాద్ కు తలమానికంగా ఉండాలి, హైదరాబాద్ లో గతంలో ఉన్న సిటీల కన్నా ఎక్కువగా ఎట్లా అభివృద్ధి చెందుతుందన్న అంశానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వీడియో వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఈ వీడియోల్లో అదే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ జోన్స్ కానీ ఇండస్ట్రియల్ జోన్స్ కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ జోన్స్ లో ఎటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు, రెసిడెన్షియల్ జోన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటూ కూడా ఈ వీడియో వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకవైపు భారత్ ఫ్యూచర్ సిటీ, ఆ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి వివిధ ప్రతినిధులకు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ మౌలిక వసతులు ఉండాలి, ఆ మౌలిక వసతులకు సంబంధించి ఏ విధంగా తాము అవకాశాలు కల్పిస్తున్నాం అన్న అంశానికి సంబంధించి కూడా ఇక్కడ భారత్ ఫ్యూచర్ సిటీ ముఖ చిత్రాన్ని ప్రతినిధులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణలో అభివృద్ధి చెందిన వివిధ రంగాలకు సంబంధించిన ఎవరైతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందారో వాళ్ళ ఆవిష్కరణలు కూడా ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ భారీగా 3D సంబంధించిన వీడియో వాల్స్ కూడా చూస్తున్నాం. భారత్ బ్లూ మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, ఈ మాస్టర్ ప్లాన్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కు సంబంధించిన బ్లూ మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ వివరించే ప్రయత్నం. క్లీన్ ఎయిర్ జోన్ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా మూసీ ఇరుప్రక్కల ఏ విధంగా ఎలివేటెడ్ కారిడార్లు ఉంటాయి, ఆ కారిడార్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, వాటి మీద ఫ్లైఓవర్లు ఏ విధంగా ఉంటాయి, బోటింగ్ ఏ విధంగా ఉంటుంది, సైక్లింగ్ ట్రాక్స్ ఏ విధంగా ఉంటాయి, ఆక్సిజన్ రిలీజ్ జోన్స్ ఏ విధంగా ఉంటాయి,
అని దానికి సంబంధించిన ట్రీలు ఏ విధంగా పెడతారు, అదేవిధంగా వాకింగ్ ట్రాక్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ అంశాలకు అన్నిటికీ కూడా ఒక వీడియో చిత్రీకరణ చేసి ప్రతినిధులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బర్డ్స్ శాంక్చురీస్ కూడా ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం అన్న అంశానికి సంబంధించి ఇక్కడ వీడియో వాళ్ళు మనం చూస్తున్నాం. అదేవిధంగా కొన్ని కీ మాస్టర్ ప్లాన్ ఎవరైతే ఆవిష్కరణలు చేస్తారో ఆవిష్కరణలకు సంబంధించి కూడా వివరించే కొన్ని రోబోస్కి సంబంధించి ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఆ రోబోకి సంబంధించి ఏ విధంగా వర్క్ చేస్తుంది చూస్తున్నాం మనం. ఆ రోబో హాయ్ అంటే హాయ్ అంటుంది, విష్ చేస్తే విష్ చేస్తుంది. ఈ విధంగా కొన్ని రోబోలను కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం స్కై రూట్ ఏరోస్పేస్ రంగంలో కూడా తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా ఏరోస్పేస్ రంగంలో రాకెట్కి సంబంధించిన విడిభాగాల తయారీకి సంబంధించి ఏరోస్పేస్ రంగంలో స్కై రూట్ అనే ఒక కంపెనీ ఏ విధంగా తన ఆవిష్కరణలను ఏ విధంగా ఆవిష్కరణలు చేసింది వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నాం. ఇక డిఆర్డే ఆర్సీఐ సంబంధించి రాకెట్ విడిభాగాలను అదేవిధంగా మిస్సైల్స్ ఏ విధంగా ఉంటాయి వాటి విడిభాగాలకు సంబంధించి కూడా ఇక్కడ తయారవుతున్నాయి. ఇక్కడ వివిధ కంపెనీలు మిస్సైల్స్కి సంబంధించిన విడిభాగాలు వాటికి సంబంధించిన టెక్నాలజీని ఏ విధంగా రూపొందించారన్న అంశానికి సంబంధించి కూడా ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఫ్యూచర్ స్టేట్స్ ఇన్ తెలంగాణ పేరుతో ఇంకొక స్టాల్ నిర్వహించారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ పర్యాటక రంగానికి సంబంధించిన మరొక స్టాల్ కూడా ఉంది చూస్తున్నాం. అదేవిధంగా ఒలక్ట్రాకి సంబంధించిన నెట్ జీరో ఫ్యూచర్, ఇంధనం లేకుండానే వాహనాలు నడపడం. ఇప్పటికే ఒలక్ట్రా పేరుతో బస్సులు కూడా నడుస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు కొత్తగా కార్ కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా బస్సులు గ్రీన్ ఎనర్జీని పెంపొందిస్తూ ఇంకొక వైపు ఏ విధంగా ఒలక్ట్రా బస్సులను ఏ విధంగా తయారు చేస్తుంది, కార్లను ఏ విధంగా తయారు చేస్తుంది. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ పూర్తి సక్సెస్ అవుతుందని కూడా భావిస్తున్నారు. మనం చూస్తున్నాం అనేక స్టాల్స్ ఉన్నాయి. తెలంగాణ స్టార్ట్స్ ఇన్ తెలంగాణ, ఫార్మాకి సంబంధించి, అదేవిధంగా క్రెడాయికి సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించి, హెచ్ఎండిఏ, మెట్రో ఏ విధంగా అభివృద్ధి చెందింది, సిఎల్ ఏ విధంగా ఉంది, జిహెచ్ఎంసీ, హైడ్రా లాంటి కార్యక్రమాలతో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా తమ శాఖల ద్వారా ప్రజలకు ఎటువంటి ఉపాధి కల్పిస్తున్నాం, ఎటువంటి సంక్షేమ పథకాలు కల్పిస్తున్నాం అన్న అంశానికి సంబంధించి, హాస్పిటల్స్, హోటల్ ఇండస్ట్రీ, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఒక్కొక్క స్టాల్స్ పెట్టారు. బయోటెక్ రంగంలో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది, అనేక స్టాల్స్ కూడా పెట్టి ప్రజలకు అదేవిధంగా ఈ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే ప్రతినిధులకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ స్టాల్స్ అన్నింటిలో కూడా ఎక్కడి నుంచి వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రతినిధులను ఆహ్వానించి వీళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఇంత మౌలిక సదుపాయాలు కల్పించబోతుంది. ఈ సదుపాయాల మధ్యలో మీ ఇండస్ట్రీ పెట్టినా, మీ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ అది ఒక వెలుగు అందుతుందన్న అంశానికి సంబంధించి ప్రపంచంలో నలుమూలలో వచ్చిన ప్రతినిధులకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.